బాబాయ్ నేను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అంటే మీరు మాత్రమే, నా దృష్టిలో మీరు మాత్రం దీన్ని మాకు అందరికీ అర్థమయ్యేలా చెప్పగలరని ఒక ఆశ నాకు. మీరు చాలా పాటలు ముందు సినిమాలో రాకముందో లేకపోతే సినిమాలో వచ్చిన తర్వాత విడిగాను రాసుకున్న పాటలు నచ్చి విని దర్శకులు ఆ పాటల్లో వాళ్ళు ఒక సన్నివేశాన్ని ఊహించి లేకపోతే ఆ సినిమాని ఊహించి సినిమాల్లో పెట్టుకున్నారు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, అలాగే సురాజ్యమవలేని స్వరాజ్యం ఎందుకు కానీ ఇలాంటి పాటలు. అలాగే కొన్ని సినిమాలకి, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సన్నివేశంలో ఒక పాట ఉంటే బాగుంటుందని మీరు వర్మ గారు లాంటి వాళ్ళకి, లేకపోతే జామురాతిరి జాబిలమ్మ ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ పాట ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ పాట రాసింది, ఆ పాట క్రియేట్ చేసింది మీరేనని చెప్తూ ఉంటారు. అయితే నా ప్రశ్న అది ఏంటంటే, మీరు రాసిన పాటల్లో సినిమాని చూసిన వాళ్ళకి, లేకపోతే ఒక సినిమాలో ఒక పాటని, ఒక సన్నివేశంలో ఒక పాటని ఊహించిన మీకు, ఇలా పాటని సినిమాని ఎలా కలిపి చూస్తారు, ఎలా విడిగా ఎలా చూడడం సాధ్యం? విడిగా చూడటం కాదు అసలు. యాక్చువల్గా ఆ సన్నివేశంలో ఎంత సహజత్వం ఉంటే, దర్శకుడికి ఎంత సుస్పష్టత ఉంటే ఆటోమేటిక్గా ఆ పాట నాది అవుతుంది. ఉదాహరణకి క్షణం తీసుకుంటాం. క్షణంలో కథ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతాయి పాటలు. వదద్రతోటి అక్కడ అతని క్లారిటీ, వర్మ క్లారిటీ గురించి చెప్తాను, మీకు ఆశీర్వాదాలు. అసలు ఆ సినిమా మొత్తం మీద రెండు పాటలు ఉండాలి, రెండు పాటలకే చోటు ఉంది, దేనికి చోటు లేదు. ఆ మనీ అనేటువంటి థీమ్ను మొత్తం తీసుకొచ్చి ఒక సీన్ రాయండి, ఆ సీన్ను పాటగా మారుద్దాం అంటే పాట రాయలేదు, సీనే రాశాను యాజ్ ఇట్ ఈస్. వాళ్ళిద్దరు ₹1,00,00,000 వస్తేనో అని ఊహించుకుంటే, వాళ్ళిద్దరూ ఊహించుకోడు, అతను ఊహించుకుంటాడు. ₹1,00,00,000 వస్తే ఏం చేయొచ్చు అన్నప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఆశలు ఎలా ఉంటాయి, అదంతా ఒక సీన్గా క్రియేట్ చేసినప్పుడు ఒక హోటల్లో మహారాజు గారి లాగా వంగినట్టు ఇంకొంత మన కుతూహలం కలిగించేవి మనం మర్చిపోయేవి. సాక్షాత్తు మహారాజు ఎందుకు దండం పెడతాడు, రారాజైనా టిప్పు దెబ్బ తగిలిందంటే బోర్ల పడాల్సింది అనే ఒక కాన్సెప్ట్ రావడానికి వీటికి కారణభూతమైన పాట ఒకదానికి అక్కడ అవకాశం ఉంది. మొదటి పాట కూడా పాటలు లేవే, ఎలా వెళ్ళిపోతుంది అన్నప్పుడు మొట్టమొదటి పాట. మిగిలిన పాటలు కూడా నేనే రాశా. ఆ బాగున్నాయా లేదా నేను చెప్పట్లేదు, కానీ ఈ పాట ఎందుకు నిలబడిపోయింది, ఇందులో మూడు అభ్యంతరాలు ఉన్నాయి. ఒకటి స్లో ట్యూన్, 2 అతలోక సుందరైనటువంటి శ్రీదేవి ఒంటి మీద బురదలు కొట్టి మొహం మీద ఇంత బురద రాసి అనవసరమైనటువంటి ఒక గోతిలోకి తోసి పక్కనే కూర్చుని అంత సౌందర్య రాశిని చూస్తూ ఏ రకమైన వికారానికి లోనవ్వకుండా పసిపాపం జోగొడుతున్నట్టు జోగొడుతూ వాడు పాడాలి, అలాంటి ఆలోచనే విచిత్రం. మొదటిది. రెండవది, నాకు వర్మ చెప్పింది, శాస్త్రి గారు ఇందులో నేను మిగిలిన పాటలకు ఆల్రెడీ పిక్చరైజేషన్ ఏర్పాటు చేసేసుకున్నాను. నేను నాకు అక్కడ కావాల్సింది కేవలం శ్రీదేవి, ఆమె హోయలు, ఆమె సంపూర్ణ సంపద, అదొకటే కావాలి. కాబట్టి ఏం తీయాలని నేను ఆల్రెడీ ఫిక్స్డ్, నాతో పే చేయలేదు. కాబట్టి మీరు ఏమి రాస్తారన్నా నాకు అనవసరం, మంచి పాట రాసుకుంటే మీ ఇష్టం, మీ కర్మ, మీ ఇష్టం, మీ కర్మ. కిరణ్ గారు ఏం డ్యూటీ చేస్తారో చేసుకోండి, నేను ఓకే, అది ఎలా పిక్చరైజ్ చేయాలో నేను క్లియర్, నేను అలాగే చేస్తాను. మీరు రామాయణం రాసినా నేను అలాగే చేస్తాను, మీరు ఇంకొక చెద్దాలు చేసినా రాసినా అలాగే చేస్తాను. అంత క్లారిటీ ఉన్నవాడు. సో అందుకనే అక్కడ నేను ఇందాక చెప్పాను, అరూప భావాలు ఇస్తాం. అందనంత ఎత్త తారా తీరం ఎందుకు అందదంతా. సినిమా కథకి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. సినిమాకి సంబంధం లేనప్పుడు సినిమా నుంచి వేరుగా చేయడం అట్లాగా. జనరల్గా కూడా అందనంత తారా తీరం అని మనం అనుకోవచ్చు. అతను చూనిచ్చినప్పుడు ఒక తమాషా వినడానికి. నేను యాక్చువల్గా రాసింది ఏంటంటే, అందనంత ఎత్త తారా తీరం ఎందుకు అందదందా. ఒకసారి రాము ఇలా ఉలిక్కిపడి ఏమన్నారు ఎందుకు అందదందా అదేదో మీరు తత్త అన్నట్టుందండి, మార్చేద్దామంటే అందనంత ఎత్త తారా తీరం సంగతి ఏంటో చూద్దాం రా అని మార్చాను. కానీ ఎందుకు అందదందా అన్నదే నాకు నచ్చింది. అది జస్ట్ పదాలతో ఒక అందంగా వెళ్ళేట్టు. ఇక్కడ భయపడకో చెప్తూ భయాన్ని తరిమి చిటికలోన చిక్కబడ్డ కటిక రాత్రి కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి చిటికలోన కలలతో ఉషాతీరం వెతుకుతూ కదిలిపో
నిశారాణి నిద్రతో కదిలిపో అని చెబుతూ ఒకానొక అననుకూలమైనటువంటి ఆపదను స్ఫురింపజేసే వాతావరణంలో ఒక చల్లదనాన్ని క్రియేట్ చేయడం అనేటువంటి అవసరానికి నేచురల్గా మంచి పాట ఆటోమేటిక్గా వస్తుంది. ఆ పాట ఎవరికైనా పాడుకోవచ్చు. ఒక తండ్రి తన పాపకు పాడుకోవచ్చు. జోరు గాలిలో జాబిలమ్మ జారనీయకే కళని జారిపోనివ్వటం అనేటువంటి ఒక కాన్సెప్ట్ జోరుగా ఈ సందర్భంలోనే ఒక అరూపమైన అనుభూతిని కుహు కుహు అనే స్నేహం విలువగా అలా. సో ప్రతి పదాలేవో పలుకగా కొనుకురాక బుట్ట బొమ్మ కుదురుందని వనములేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని ఇంత సుకుమారమైన భావాలు ఇవి మొత్తం టోటల్ ఆ పాటను చూసుకుంటే ఇంకా చిత్రం ఏంటంటే అదంతా సెట్లో వేసింది. అది సాక్షాత్ అడుగుని తీసుకొచ్చి దింపాడు. అలాంటి క్లారిటీ సినిమా సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు నేను సాధారణంగా మన జీవితానికి అలాంటి సందర్భాలు ఉంటాయి. పాపలు బెదురుతారు వాళ్ళు. అక్కడ శ్రీదేవి కాదు, ఓ పాపాయి. అడవిలో చిన్న పురుగు కదిలితే ఇలా ఉలిక్కిపడే ఒక పాపాయి అనే కాన్సెప్ట్ మనం తీసుకుని విన్నాను కదమ్మా. అలాగే లాలిజో ఎన్నో పాటలు నేనున్నాను కదా. పాపలా నిదరో చాలింకా దీపమై చూస్తూ ఉంటాగా, దీపంలో చూస్తూ ఉంటాగా పాపలా నిద్ర. ఇది ప్రియుడు పడిన పాట అంటే ఎందుకు పాడకూడదు? ప్రియుడు అంటే ఇప్పుడు కామవికారంతో జ్వలించిపోతూ ఉండాలా? పురుషుల్లో తండ్రి ఉంటాడు, బిడ్డ ఉంటాడు, తోడబుట్టినవాడు ఉంటాడు, స్నేహితుడు ఉంటాడు. ఎందుకు చూడలేము? స్త్రీ అదృష్టితోటి, స్త్రీని ఆదృష్టితో ఎందుకు చూడలేము? సో అలా చూస్తున్నప్పుడు ఇలాంటి పాట. సో సహజంగా సిచ్యుయేషన్స్ వాళ్ళు చెప్పేటప్పుడు దాంట్లోంచి అవకాశాన్ని నేను రాబట్టుకుంటాను, నా బాధ్యత. ఎందుకంటే దగ్గర తీసుకోదు. ఈ పాట వింటే ఏ సన్నివేశానికైనా పాడవచ్చు. డెఫినెట్గా అప్పుడు మనకి ఒక హీరో గారు గుర్తురాడు, హీరోయిన్ గుర్తురాదు. గుర్తు రాకపోవడమే నాకు కావాలి. సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. సిచ్యుయేషన్ సరిపోయింది కదా అని డైరెక్టర్ గారు ఓకే అనేసారు కదా. ఓకే అని బీజాక్షరాలు పడిపోయాయి కదా. ఆ బీజాక్షరాలు పడిపోయిన తర్వాత డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తున్న విషయం వేరు ఇంకోటి. ఇక్కడ చిత్రీకరణలోనూ దాని సౌందర్యంలోనూ దర్శకుడి ప్రతిభలోనూ వాళ్ళ నటనా ప్రతిభల్లోనూ పాడిన గాయకుడి కంఠస్వరం తాలూకు మాధుర్యంలోనూ కనిపిస్తున్నటువంటి నటీనటుల ప్రతిభావిశేషాలు వీటన్నిటినీ మీరు అలౌ చేసినట్లయితే ఇందులోనూ మీదేని వస్తువు రాదు. అంటే ఉదాహరణకి ఒక చిన్న కానుక తీసుకొచ్చి నీకు ఇచ్చాను నీ పుట్టినరోజు నాడు. ఆ కానుక నా స్తోమతను బట్టి అయితే చిన్న ఉంగరం కావచ్చు, లేకపోతే ఒక చిన్న పువ్వు కావచ్చు, లేకపోతే ఒక చిన్న ప్లాస్టిక్ ముక్క కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు దాని వాల్యూని బట్టి, దాని ఖరీదుని బట్టి నేను ఇచ్చే అక్కర్ని బట్టి ఇస్తావు. కానీ నేను అలాగే ఇచ్చేస్తానా? దాని చుట్టూ రకరకాల ర్యాపర్లు చుట్టూ దాని బరువులో పెట్టి దాన్ని ఇలా పెట్టి అది ఊడతీయటానికి అదో కార్యక్రమం. పెళ్ళైన తర్వాత కూడా నువ్వు చూసేవో లేదో, మూడు పేళ్ళు ఇద్దరు కూర్చుని రిసెప్షన్ అయిపోయిన తర్వాత వాటిని హిరణ్యకశిపుడిని చీల్చినట్టుగా చీల్చి వెతుక్కుంటుంటారు. సో ఇవన్నీ పొరలు దాటిన తర్వాత నువ్వు నీ ఉత్సాహం సేపు అందులో ఏముందో చూడడానికి. అలా చిన్న తాజ్మహల్ బొమ్మ ఒక ప్లాస్టిక్ ఉంటుంది, అయినా సరే నీ ఎగ్జూబరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. బహుశా నువ్వు చింపేసిన రేపటి దానికన్నా ఖరీదైంది అయ్యి ఉండొచ్చు. కానీ నీకు ఆనందాన్ని కలిగించే వస్తువు మాత్రం దాని ఆ పొరల చాటున ఉంది. అలాగా ఆ అవకాశాన్ని తీసుకుని నీ ఆనందం కలిగించే వస్తువుని ఇస్తున్నావు. ఇది గుర్తు చేయటం మాత్రమే. ఒక్కసారి అవి మరిచిపోవడం ద్వారా ఇది గుర్తుకొస్తుంది. కొన్ని బాబాయ్ మీరు మీ మాట గడ్డొస్తున్నాను తప్పుగా అనుకోకపోతే, మీ ఉద్దేశంలో ఆ ర్యాపర్లో ఉన్న గిఫ్ట్ పాట మిగతా హంగులన్నీ ర్యాపర్లతో సమానమనా? ర్యాపర్లు తక్కువేం కాదే, దానికి అందం కలిగి ఏదైనా ఆ వస్తువు అంత విలువైనవైతే కాదు కదా. ర్యాపర్ని పడేస్తాము, వస్తువుని దాచుకుంటాం. అంటే మిగతా హంగులు, సంగీతము, సినిమా సందర్భం అవన్నీ మనం పాట విషయంలో అదేగా. పాట పాడుకునేటప్పుడు నీకు సంగీతం కావాలి, కానీ సంగీతం ఎవరో నిర్దేశించిన విధంగానే ఉండాలా. నీకు వేమన పద్యాలు, సుమతి పద్యాలు ఇవన్నీ ఎవడి మటుకు వాడే పాడుకుంటాడు కదా. అక్కడ పెర్ఫెక్ట్ మ్యూజిక్లో అందరూ ఆ శృతులు, స్థాయిలు ఇవన్నీ అలా పాడితేనే ఒప్పుకుంటానంటే గాయకులు తప్ప మామూలు వాళ్ళు ఎవరు పాటలు పాడుకోలేరు. సో వాళ్ళకి ఆ పాట ఎంత చేరువైపోవాలి అంటే వాళ్ళు అదే చూస్తూ పాడుకుంటారు వద్దన్నా సరే. కానీ అది కరెక్టా కాదని ఆలోచించరుగా. అందులో కావాల్సిన కంటెంట్ ఏంటి? కంటెంట్ ఈజ్ ఆల్వేజ్ ఇంపార్టెంట్.
ఆల్వేస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ కంటెంట్ని ప్రజెంట్ చేయటానికి వాడే వాతావరణమే చుట్టూ ఉండేవి. సో ఆ పాట చుట్టూ ఉండే వాతావరణం అనేది అప్రధానమైన విషయం. అందులో ఉండే ప్రధానమైన విషయం కంటెంట్ మాత్రమే, ఏ పాటకైనా అందులో సందేహమే లేదు. అలాంటి వాళ్ళని తక్కువ వాళ్ళు, ఎవరు తక్కువ వాళ్ళు కాదు. అసలు ఇవన్నీ లేకపోతే ఆ సన్నివేశమే ఇచ్చింది సినిమా నాకు, ఆ దర్శకుడు, ఆ కథ, ఆ సినిమా వాళ్ళు ఇస్తే కదా నిర్దేశం. పై గట్టిగా మాట్లాడితే ఆ ట్యూన్ కూడా, ఇప్పుడు మీరే ఆ ట్యూన్ కన్సీవ్ చేసేటని అందరూ అనుకుంటారు, కానీ నేను కన్సీవ్ ఏం చేసింది ఏం లేదు. నాకు తోచినవి 2-3 ముక్కలు అన్నాను. ఇక్కడ ఏదో ట్రర్రని కీచురాళ్ళు నరిచినట్టుంటే బాగుంటుంది కీరవాణి గారు అని రిక్వెస్ట్ చేస్తే ఆయన పెట్టాడు. అది అంత మాత్రం నేను ఆ సిచ్యువేషన్ కన్సీవ్ చేసినట్టు కాదు. ట్యూన్ అంత అద్భుతంగా ఉంది సిచ్యువేషన్కి అనుగుణంగా. సో ట్యూన్ ఇవ్వబట్టి, వాళ్ళ సిచ్యువేషన్ చెప్పబట్టి రాశాను కాబట్టి అవేవి అప్రధానమైనవి కాదు. కానీ అసలు మిగేయకూడదు. ఇప్పుడు నేను అందులో చిన్నదైనా విలువ తక్కువైనా అందులో కానికే లేకపోతే చిప్పి ఏమిటి చేస్తా పోగులేసుకుని కానికి ఎలాగా ఉంటుంది, లేకపోతే ఉండాలి కదా, చిన్నదో చిత్రకథ ఉండాలి కదా. ఒక బియ్యపు గింజ మీద ఒక చిత్రకారుడు వేసినటువంటి ఆర్ట్ చాలా విలువైంది. మనకి ఇదా మాకు ఇస్తావు, దాని చుట్టూ ఇంత రేపర్ కట్టని అడుగుతారు ఎవరైనా? దీన్ని సూక్ష్మ చిత్రకారులు అని అంటారు. వాడికి ఎంత ప్రాణం పెట్టి గీస్తాడు. ఒక బియ్యపు గింజ మీద ఒక చిన్న అద్దం పెట్టిస్తాడు. మనం చూస్తూ మనకు కూడా ఆ రసజ్ఞత ఉండాలి, అది చూడాలని. దీనికోసమా ఇంత పెద్ద పెరఫెర్నేలియా అంటామా? అది భద్రంగా ఎక్కడో తీసుకెళ్ళి దాచుకుంటామా? ఎక్కడో భద్రంగా తీసుకెళ్ళి దాచుకోవడానికి వీలైన అవకాశం ఉన్న భావాలను అందజేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఆ ర్యాపర్స్ అంటే అయితే ర్యాపర్స్ని పడేస్తున్నారు కదా, నా ప్రశ్న అది. ర్యాపర్స్ చుట్టే మీరు పంపిస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి సాహిత్యము కంటెంట్ అనుకుంటే నేను సంగీతకారుడైనా మీతోనే ఏకీభవిస్తాను. ఎంతసేపు తననా అని పాడుకోలేం. పదం లేకపోతే, అందులో అర్థం లేకపోతే, దానికి ఒక పరమార్థం లేకపోతే, అసలు అది ఏది మాట లేకపోతే ఏదీ లేదు. కాకపోతే ఇప్పుడున్న సినిమా పాటలన్నీ కూడా ట్యూన్ లేకపోతే ఇంతే రకంగా ప్రజలకు చేరేవంటారా? ఒక విధాత తలపన, ఒక శంకరానాథ శ్రీరాపర, ఇంక్లూడింగ్ దిస్ జామురాతిరి, ఈ ట్యూన్ అనే పారఫర్నీలియా లేకపోతే ప్రజలకు చేరేదంటారా? ఇప్పుడు నేను రాయడం వరకు నా బాధ్యత పార్తు, నీతో మాట్లాడే వరకు వినాల్సిన పూచి ఎవరిది? సో దీన్ని 3 రకాలుగా చెప్తాను. ఒక రకం ఏంటంటే, మనం బాలమురళి గారి ఇంటికి వెళ్ళి ఆయన దగ్గరికి వచ్చింది, ఏం పాడతారండి గురుగారు పాట వేసుకోండి అని అనగలమా? లతా మంగేష్కర్ని అడగలమా? ఎంఎస్ సుబ్బలక్ష్మి అంత దాకేందుకు మనకు ఎంతో ప్రేమైన బాలుగారు, ఏది బాలుగారు ఒక్క పాట వేసుకోండి అన్నాను. నీకు ఆయనకి ఎంత చనువు ఉన్నా ఒక భయం, వాళ్ళ పట్ల ఉన్న గౌరవం, ఒక భయాన్ని నిలబెడుతుంది కదా. అలాంటి వాళ్ళ పాట ఆఫ్టర్ ఆల్ ఒక 35 రూపాయల క్యాసెట్లో దొరుకుతుందని చెప్పి మనం టేప్ రికార్డులో పెట్టి మన పనులను మనం చేసి మాట్లాడేసుకుంటుంటాం. అలా మనం చాలా కోపం వస్తున్నారు. పాట వినదలుచుకుంటే కళ్ళు మూసుకుని వినండి. అక్కడ సాక్షాత్తు బాలుగారు కూర్చుని పాడుతున్నాడు అక్కడ సాక్షాత్తు. సో అంత శ్రద్ధతోటి వింటేనే వాళ్ళని గౌరవించినట్టు. వాళ్ళు 35 రూపాయలు దొరికినంత మాత్రాన ఆ క్యాసెట్ పెట్టుకుని, ఇవాళ అందరూ చేసే పని అదే కదా, పొద్దున్నే క్యాసెట్ పెట్టుకుని వాళ్ళు ఇల్లు ఊడ్చుకోవడాలు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ వినేటప్పుడు ఉండేటువంటి శ్రద్ధ వినేవాడికి కూడా బాధ్యత ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఒక పాట నా వైపు వస్తుందంటే ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ మీ అనే భావం వాళ్ళకు ఉన్నప్పుడు చాలామంది. ఓసారి కొందరు వచ్చి అడిగారు నన్ను, చాలా విచిత్రమైన సంఘటన గుర్తు చేసావు, కలిపేవారు. నేను దిగి వెళ్ళిపోతున్నాను, ఫ్లైట్ దిగి వెళ్ళిపోతుంటే నా వెనకాల ఒక 6 ఒక మంచి డ్రెస్ వేసుకుని, కోట్లు టైలు గీలు కట్టి మంచి సూట్లు వేసుకుని, మంచి విద్యావంతుల్లాగా సంస్కారవంతులాగా వాళ్ళు గబగబ నా దగ్గర వచ్చారు. శాస్త్రి గారు మేము అందరికీ మీ మంచి అభిమానం అండి, చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. ఈ పాటలు అంటే మహాపిచ్చండి, మీరు అద్భుతంగా రాస్తారు, చాలా సంతోషం. కానీ ఈ మధ్య మేము వింటలేదు సార్. అబ్బే అంతా హోరు సార్, మళ్ళీ సిరివెన్నెల పాటలు రావు సార్, చెత్త సార్ ఇదంతా. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. నన్ను పొగుడుతున్నారా, నా మీద జాలి చూపిస్తున్నారా, అసలు మీ తెలివితేటలు మీరు చూపిస్తున్నారా? మీరు ఆల్రెడీ బాబా అణుకేంద్రంలో పనిచేస్తున్నటువంటి సాహిత్య శాస్త్రవేత్తలు, అలాంటి ఒకనొక సంస్థలో పనిచేస్తున్నటువంటి సాహిత్య గొప్ప ఎడ్యుకేటెడ్, కోలార్గంలో పనిచేస్తున్న, బొగ్గు గనులో పనిచేస్తున్నారు, లేకపోతే బొగ్గు గనుల్లో పనిచేస్తున్నారు. ఒక బొగ్గు ముక్క తవ్వటానికి మీరు ఎన్ని లోతుల్లోకి నేలను తొలుచుకుంటూ వెళ్తే ఆ బొగ్గు ముక్క దొరుకుతుంది. బొగ్గు వజ్రం కాదు. బొగ్గు గనిలోకి వెళ్ళాలంటే ప్రాణాలకు తెగించి దాని ప్రణాళికేసి ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది కార్మికులు వెళ్తున్నారు.
సో నేను నా పట్ల అంత అభిమానం ఉంది, నా పట్ల పాట పట్ల గౌరవం ఉంది అంటే 4 సార్లు వినండి, 5 సార్లు రాసుకోండి నేను. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. అంతేగాని అదేదో ఆ పిక్చరైజేషన్, ఈ సినిమా అంటే 24 మంది కలిసి ఒక ఉమ్మడి కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో నా బాధ్యత, నా వంతు వరకు నేనెంత నిర్వర్తించాను. ఇంతకుముందు కూడా అది చెప్పాను, మామూలు కవి కంటే సినిమా కవికి అవకాశం ఎక్కువ, అడ్డంకులు ఎక్కువ. అవకాశం అయితే అస్తస్తమాను అతనికి అన్ని ఛాలెంజెస్ రావటం, అడ్డంకులు అంటే అవన్నీ లిమిటెడ్గా రావటం. అక్కడ పాడేది బిదా తలపనని పాడుకోవడానికి ఆ మామూలు మనిషి వాళ్ళు, ఇంట్లో పని చేసుకునేవాళ్ళు, లేకపోతే సరదాగా స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు పడుకోవాలా అని అడగరా. సో అడ్డంకులు, అవకాశాలు ఇన్నింటి మధ్య నుంచి తిరుగుతూ ఈయన ఏదో తాపత్రయపడుతున్నాడు అనే బాధ్యత నీకేమీ లేదా? కరెక్ట్. రెండోది. మూడోది ఉదాహరణ, చాలా అందమైన ఉదాహరణ, సంగీతం, సాహిత్యం. సంగీతానికి భారతదేశం ఇచ్చిన గౌరవం, భారతదేశం ఇచ్చినటువంటి స్థానం ప్రపంచంలో ఈనాటి వరకు మానవ చరిత్ర ఎరిగినంత వరకు ఎవ్వరూ ఇవ్వలేదు. అలా ఇచ్చినటువంటి ప్రముఖుల్లో 3 మూర్తిత్రయం: త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు. సంగీతము భక్తి వినా సన్మార్గము గలదే. మోక్షానికి సోపానంగా పాటను మార్చగలిగినటువంటి ఏకైక సంస్కృతి భారతదేశంలో మాత్రమే ఉంది. ఇంకెక్కడైనా పాట తలాడించడానికి, కాళ్ళు ఊపడానికి, కాసేపడతనం నిద్రపోవడానికి, చేతికి మల్లెదండలు కట్టుకుని వేష్ అని సరడానికి, చప్పట్లు చప్పడానికి, విలాసానికి తప్పిస్తే భక్తితో తల ఒదిగి దొరకునా ఇటువంటి సేవ అని చేయడానికి వీల్లేనంత అద్భుతమైన సంగీతం. సంగీతాన్ని నేను కించపరచట్లేదు. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం. తల్లి 2 రొమ్ముల్లో ఏ రొమ్ము గొప్పది అని అడిగితే ఎవడైనా సమాధానం ఇవ్వగలడా? ఒకవేళ ఆ ప్రశ్న ఎదురైతే, ఒక రొమ్ములో నుంచి ఏకమాపాతమధురమైనటువంటి సంగీతామృతం వస్తుందా? ఇంకో రొమ్ము నుంచి ఆలోచనామృతమైనటువంటి సాహిత్యం వస్తుందా? ఈ రెండిట్లో ఏది గొప్ప చెప్పండి. తల్లి ఇచ్చే స్తనద్వయంలో, తల్లి పాలల్లో ఈ కుడివైపు స్థానం కొంచెం గొప్పదండి, ఎడమవైపు స్థానం తక్కువదని అనగలవా? కానీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు వచ్చింది. నువ్వు వేసిన ప్రశ్న లాంటి ప్రశ్న ఉండాలి. ఎలాగంటే, శిశువుకి మెల్లిగా నెమ్మదిగా జోల కొడుతూ పాలిస్తూ నిద్రపుచ్చే తల్లి భారత సంతతికి చెందిన తల్లి, భారతీయ వారసత్వానికి చెందిన తల్లి. జో అచ్యుతానంద, జో ముకుంద, లాలి పరమానంద, రామగోవింద, అఖిల బ్రహ్మాండంబు తొట్టెగా వించి 4 వేదంబుల గొలుసులు అమరించి అని పడుతుంది. ఇవేం అర్థమవుతాయి పాపకి? కానీ ఇక్కడ ఆ పాప నిద్రపోయే ముందు పీఠికలాగా సాహిత్యామృతాన్ని ఇస్తుంది. ఆ సాహిత్యామృతం పాప బ్రెయిన్లోకి వెళ్తుంది, ఉండిపోతుంది. ఆ తర్వాత నిద్రపోవడానికి వీలుగా సంగీతామృతాన్ని ఇస్తుంది. అందులో ఉన్నట్టు నువ్వు నిద్రపోకూడదు. సో ముందర నిద్రపోగొట్టేస్తే తర్వాత నువ్వేం పాడేవో వినడానికి ఉంది ఇక్కడ. సో ఏది గొప్పది అంటే, ముందర ఆలోచన. మన పాటలన్నీ అవే ఎందుకై ఉండాలి? చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదలు, ఎప్పుడూ పరమార్థానికో, భక్తికో, మమతకో, బాధ్యతకో సంబంధించినవి కాకుండా హంటీ డమ్టీ సేటానే వాళ్ళు వాళ్ళు కలవట్టు మీద కూర్చుని అమ్మాయిని నడిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెట్టు మీద కూర్చున్నారు, పుట్ట మీద కూర్చున్నారు. ఇవన్నీ మనకెందుకు? మేకపిల్ల బుజ్జి మేక అడగడితే రాణిగారి తోటలో సైరుకి వెళ్తున్నాయి. సైరుకి వెళ్ళి నువ్వు పూల మొక్కలను చూసి ఊరుకుంటువా? ఊరుకోక మేసి వస్తే తోటమాలు ఊరకుండా వీపు చిత్తకొట్టేది అనేటువంటి పాట ద్వారా ఒక కాన్సెప్ట్ చెప్తూ చెప్పకుండా వెళ్ళిపోకమ్మా. అలాంటి కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ఆ పాటల్లో ముందు సంగీతం వచ్చి, సాహిత్యం వచ్చి, దాని తర్వాత దాని తాలూకు మార్ధవత్వానికి, అందులో పెద్ద రాగం ఉందో లేదో పాడి తల్లికి కూడా తెలియదు. కానీ ఆ చిన్న తట్టుడు, ఆ తాళం, అందులో ఏది గొప్పది ఏది ముందు అంటే, ముందర మాట, దాని అనే విధానం, ఈ రెండు ఒక ఇప్పుడు శ్రేణి ఒకటి ఉంటుంది కదా. బహుశా నేను ఇంత మాట్లాడుతున్నప్పుడు సంగీతకారులు చాలా విపరీతమైన కోపం రావచ్చు. కానీ శ్రీరాగంలో ఎవరైనా వీణ వాయిస్తున్నప్పుడు మన పక్కన కూర్చుని వీణ వాయిస్తున్నాడు సింగిల్గా, మనం ఏమనుకుంటాం? ఎందరో మహానుభావులు కదా. అక్కడ ఎందరో మహానుభావులు రావట్లేదు కదా. సో ముందర ఏం రిజిస్టర్ అయింది? పదమే రిజిస్టర్. నువ్వు ఫ్లూట్లో వాయించు, దేంట్లో వాయించు, ముందర పంచరత్న కీర్తనల్లో సాహిత్యం ముందర వినపడి. అందువల్ల సంగీతం అనేది ఏమాత్రము తక్కువ చేయబడ్డానికి వీల్లేని వస్తువు. రెండోది
పరమపదానికి సోపానం మూడోది. అది దాన్ని దేనికోసం తెలియదు, పరమపదము అనేది పదము.